వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పెరిగింది. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టుల గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, మంజీరా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మంచిప్ప అడవుల్లోని వాగులు, వంకలు కనువిందు చేస్తున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. పర్పస్ గా ఈ వర్షాలు పడ్డ తర్వాత ఈ ప్రకృతి గ్రీనరీకి, ఇప్పుడు ఈ వాటర్ అలలు, ఈ ప్రశాంతమైన జీతావరణానికి కొంచెం వంట ఇంట్లో చేసుకునే బదులు బయటకు వచ్చి వంట చేసుకొని పిల్లలతోని కలిసి కూర్చొని తినడం, ఈ ప్రకృతికి అలలకు ఇలా ఇక్కడికి వచ్చి వంటలు చేసుకొని తినడం కొంచెం ఆహ్లాదకరం ఉంటుంది. చాలా బాగుంది, ప్రకృతి అంతా చాలా బాగుంది. చిన్న వాటర్ ఫాల్స్ లాగుంది. పిల్లలు ఈ హాస్టల్ నుండి వచ్చిండ్రట అని ఎంజాయింగ్ కొరకు వచ్చినాము. చాలా బాగుంది. అన్ని వెరైటీస్ వంటలు ఇక్కడ చేసుకొని అందరం ఎంజాయ్ఫుల్ గా చాలా బాగా అనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అదే ఉంటది మాట, కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడి వాటర్ ఫాల్ అనేది, ఇక్కడి ఏదైనా కూడా సంథింగ్, ఇక్కడ ఉన్న లొకేషన్ అయినా, పక్షులదైనా, ఎవ్రీవన్, ఇంట్లో ఎన్నో ఉంటాయి ఫెసిలిటీస్, కానీ ఇలా బయటకు వచ్చి రావడం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉంటది. పిల్లలకు కూడా ఎంటర్టైన్